నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాతమ్మనుడుగా నటించారు. సేధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్, నక్కాన్ నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో PVS నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్రహ్మానందం. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హక్కలాల్, దివిజయ ప్రభాకర్ పలువురు ముఖ్య పాత్రలో నటించారు. ఈ రోజు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేశారు. ఇక కథ విషయానికి వస్తే బ్రహ్మానందం రాజా గౌతమ్ యాక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 9 ఏళ్లుగా ఏ పని చేయకుండా ప్రయత్నాలు చేస్తూ అప్పుడప్పుడు థియేటర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉంటాడు. బ్రహ్మానందం తాతయ్య ఆనంద రామ్మూర్తి బ్రహ్మానందం గారు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాడు. బ్రహ్మానందంకు ఎవరు ఉండరు. అప్పుడప్పుడు వాళ్ళ బాబాయి కూతురు రాశి, దివిజయ ప్రభాకర్ బ్రహ్మానందంను ఆనంద రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటుంది. నేషనల్ లెవెల్ థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటీషన్లో బ్రహ్మానందం రాసిన నాటకం సెలెక్ట్ అవుతుంది. కానీ అది ప్లే చేయాలంటే 6 లక్షలు అడుగుతారు. డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండ్ తారా, ప్రియా వడ్లమేని వదిలేస్తుంది. బ్రహ్మానందంని తన బాబాయిని అవమానిస్తాడు. దీంతో బాధపడుతున్న బ్రహ్మానందంకు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను చెప్పినట్లు చేస్తే ఆ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆనంద రామ్మూర్తి చెప్పడంతో డబ్బుల కోసం ఆయనతో కలిసి బ్రహ్మానందం ఒక ఊరికి వెళ్తాడు. మరి ఆనంద రామ్మూర్తి పెట్టిన కండిషన్స్ ఏంటి? వాళ్ళు ఏ ఊరికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు? బ్రహ్మానందంకు 6 లక్షలు వచ్చాయా? తారా మళ్ళీ తిరిగి వచ్చిందా? బ్రహ్మానందం నటుడు అయ్యాడా? తాత మనవడు ఎందుకు సింగిల్గా ఉంటున్నారు? వారి మధ్య రిలేషన్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాతమ్మనుడుగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మానందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద రామ్మూర్తి ఓల్డేజ్ హోమ్, అన్నయ్య తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. అక్కడికి ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్కి తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఆ ట్విస్ట్తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీతోనే నడిపించి అక్కడక్కడ చిన్న ఎమోషన్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్లో నవ్విస్తూనే ముసలి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు అనే ఎమోషన్ చూపించిన కాస్త సాగదీసినట్లుగా ఉంటుంది. అలాగే రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారిన ఒక సెల్ఫిష్ క్యారెక్టర్లో చూపించి సడన్గా ఓ చిన్న సీన్కే మారిపోయినట్లు చూపించడం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అయితే సమాజంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ని చెప్పినా చివరిలో దాన్ని సరిగ్గా ఎండ్ చేయలేకపోయారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్రహ్మానందం గురించి చెప్పాల్సిన పని లేదు. 1000కి పైగా సినిమాల్లో మనల్ని నవ్వించి అప్పుడప్పుడు ఏడిపించిన బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం గారు తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసిన అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా తన కసి అంతా తీర్చుకున్నట్లు ఉంది. నటనలో ఎంతో పరిణితి చెందినట్లు అనిపిస్తుంది. రాజా గౌతమ్ తండ్రికి దీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్గా నవ్వించారు. సినిమాలోని అందరూ వారి పాత్రలు బాగా చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకొని కథనం బాగానే రాసుకున్న, క్లైమాక్స్ మాత్రం ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్కి తగ్గ న్యాయం చేశాడని చెప్పొచ్చు. మొత్తంగా బ్రహ్మానందం సినిమా ఒక తాత మనవడు ఎమోషన్. తాత కోసం మనవడు, మనవడు కోసం తాత ఏం చేశాడు అనేదే కథ. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా మీరు చూడనట్లయితే వెళ్ళి తప్పకుండా థియేటర్లో చూడండి. అలాగే ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.